ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సాఫ్ట్వేర్ కంపెనీలు అసలు ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. యువతతో పాటుగా నిరుద్యోగులు కూడా పెరిగిపోయారు అంటూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వార్తలన్నింటినీ నిజం చేసేలాగా ఇప్పుడు ఒక పోస్ట్ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. ఆ పోస్ట్ ఏంటంటే, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పద్మా మీనాక్షి గారు తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. విశాఖలో ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసినటువంటి ఒక అతను తన జాబ్ని కోల్పోయాడు. తరువాత బిజినెస్ చేయాల్సి వచ్చింది. బిజినెస్లో లాస్ అయ్యాడు. ఇప్పుడు కుటుంబ భారం అతని మీద పడడంతో అతను డెలివరీ బాయ్గా మారాడు. సో ఆ కథాంశం వచ్చేలా, ఆ సారాంశం వచ్చేలాగా మీనాక్షి గారు ఒక పోస్ట్ని అయితే పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. డాక్టర్ పద్మా మీనాక్షి సిఏఎంఎస్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. గతంలో ఆవిడ బీబీసీ న్యూస్లో కొన్ని రోజులు పనిచేసినట్లుగా, అలాగే హెచ్ఎస్బిసిలో కూడా ఆవిడ పనిచేసినట్లుగా దీంట్లో అయితే తెలుస్తూ ఉంది. స్ట్రాటజిస్ట్గా కూడా ఆవిడ చేసినట్లుగా ఆవిడ ప్రొఫైల్ అయితే మనకి తెలియజేస్తూ ఉంది. విబ్రాండ్ వైజాగ్, కార్పొరేట్ ఎంప్లాయీస్ టర్నింగ్ యాజ్ డెలివరీ బాయ్స్. అంటే విశాఖపట్నంలో కార్పొరేట్ ఎంప్లాయీస్ డెలివరీ బాయ్స్గా మారుతున్నారు అంటూ కూడా ఈ పోస్ట్ ఇవిడ పెట్టడం జరిగింది. ఐ ఓపెన్డ్ మై డోర్ టు రిసీవ్ అన్ ఆర్డర్ ఫ్రమ్ బిగ్ బాస్కెట్. నేను బిగ్ బాస్కెట్ నుంచి వచ్చినటువంటి ఒక ఆర్డర్ని తీసుకునేందుకు నా తలుపు తీశాను. ద డెలివరీ బాయ్ హ్యాస్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వర్క్డ్ ఫర్ హెచ్ఎస్బిసి. ఆ డెలివరీ బాయ్ నన్ను అడిగారు, మీరు గతంలో హెచ్ఎస్బిసిలో ఎంప్లాయీగా పనిచేశారు కదా అని. ఆ డెలివరీ చేయడానికి వచ్చినటువంటి బాయ్ నన్ను అడిగారు. ఐ సెడ్, నేను చెప్పాను, ఎస్ నేను గతంలో హెచ్ఎస్బిసిలో పనిచేశాను, అది మీకెలా తెలుసు అని నేను ఆ డెలివరీ బాయ్ని ప్రశ్నించాను. అప్పుడు ఆ డెలివరీ బాయ్ ఇచ్చినటువంటి సమాధానం విని నేను నివ్వెరపోయాను అంటూ కూడా మీనాక్షి గారు చెప్తూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, గతంలో డెలివరీ బాయ్గా వచ్చిన వ్యక్తి కూడా హెచ్ఎస్బిసిలో ఒక ఎంప్లాయీగా పనిచేశారని, అయితే విశాఖలో హెచ్ఎస్బిసి సంస్థ వారి కార్యకలాపాలను అక్కడ నిలిపేసేయడంతో ఈయన ఆ జాబ్ను కోల్పోవాల్సి వచ్చిందని, జాబ్ కోల్పోయిన తరువాత అతను ఎన్నో రకాలుగా జాబ్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ అతనికి జాబ్ రాకపోయేసరికి అతను ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసినట్లు, ఆ బిజినెస్లో లాస్ రావడంతో, అంటే కుటుంబ పోషణ, కుటుంబ భారం ఆయన మీద పడడంతో ఆయన మళ్ళీ ఉద్యోగానికి ప్రయత్నాలు చేయడం, ఉద్యోగం ఏది దక్కకపోవడంతో డెలివరీ బాయ్గా ఆయన డెలివరీ బాయ్గా మారడం జరిగింది అంటూ కూడా ఈవిడ పోస్ట్లో రాసుకుంటూ వచ్చారు. సో అసలు చూద్దాం. షాక్డ్, నేను హెచ్ఎస్బిసిలో చేస్తానని మీకెలా తెలుసు అని మీనాక్షి గారు అడిగిన ప్రశ్నకు, నేను కూడా గతంలో హెచ్ఎస్బిసిలో చేశాను, అప్పుడు నేను మిమ్మల్ని చూశాను, అలా గుర్తుపట్టాను అంటూ ఆవిడకు ఆన్సర్ ఇచ్చినట్లుగా కూడా పద్మా మీనాక్షి గారు ఈ పోస్ట్ ద్వారా అయితే మనకి తెలియజేస్తూ ఉన్నారు. హీ సెడ్ he had to quit HSBC as it has closed operations in the city and not able to find any other employment due to his age. అతని ఏజ్ వల్ల కూడా అతనికి విశాఖపట్నంలో పెద్దగా జాబ్స్ రాలేదని, దాని ద్వారానే అతను వ్యాపారంలోకి అడుగుపెట్టి నష్టాలు రావడంతో మళ్ళీ డెలివరీ బాయ్గా మారాను అంటూ కూడా ఆవిడికి చెప్పినట్లుగా ఈ పోస్ట్ సారాంశం అయితే మనకు తెలియజేస్తూ ఉంది. ఒక్క డెలివరీ చేస్తే అతనికి 45 రూపాయలు వస్తాయి అన్నట్లుగా ఆ డెలివరీ బాయ్ పద్మా మీనాక్షి గారికి చెప్పినట్లుగా కూడా ఈ పోస్ట్ సారాంశం అయితే మనం చూస్తూ ఉన్నాం. అధికార పార్టీ నాయకులు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్పొరేట్ సంస్థలను తీసుకొచ్చాం, అభివృద్ధి చేశాం. అసలు
యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాం, ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చాం, ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం అంటూ కూడా ప్రభుత్వ అధికారులతో పాటుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా డంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి అనేది ఈ పోస్ట్ ద్వారా మనం గ్రహించవచ్చు. పద్మా మీనాక్షి గారు ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా కూడా పనిచేస్తున్నారు కాబట్టి అసలు క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, నిజంగా అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్లుగా అభివృద్ధి ఉందా, ఎంప్లాయ్మెంట్ ఉందా, ఎంప్లాయ్మెంట్ ఉంటే అతను ఇప్పుడు డెలివరీ బాయ్గా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయనలో అర్హత ఉన్నప్పటికీ, ఎంతో స్కిల్ సెట్ ఆయనకి సొంతమైనప్పటికీ ఆయన ఆ స్కిల్ సెట్ని పక్కన పెట్టి కుటుంబ పోషణ కోసం ఇప్పుడు డెలివరీ బాయ్గా మారాల్సి వచ్చింది. అదే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కనుక ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఎంప్లాయ్మెంట్ పెరిగేది, ఎంప్లాయ్మెంట్ పెరిగినట్లయితే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ కూడా బాధను వ్యక్తం చేస్తూ డాక్టర్ పద్మా మీనాక్షి గారు ఈ పోస్ట్ను పెట్టడం జరిగింది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అసలు సంక్షేమం అంటే జగన్, జగన్ అంటే సంక్షేమం, మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి స్లోగన్స్తో జనాల్లోకి వెళ్తున్నారు తప్ప ఆయన స్వలాభం కోసం ఆయన ఢిల్లీకి పర్యటనకి వెళ్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను తొంగలో తొక్కుతున్నారు అనేదానికి ఉదాహరణగానే ఈ పోస్ట్ నిలుస్తూ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కడ? ఎంప్లాయ్మెంట్ లేకే ఎంతోమంది కుటుంబ పోషణ కోసం పరుగు రాష్ట్రాలకి వలస వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అంటూ కూడా ఈ పోస్ట్ సారాంశం అయితే మనకు తెలియజేస్తూ ఉంది. అసలు ఎంప్లాయ్మెంట్ ఉంటే నా దగ్గర స్కిల్ సెట్ ఉంది, నేను ఇప్పుడు డెలివరీగా బాయ్గా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటూ కూడా ఆ డెలివరీ బాయ్ పద్మా మీనాక్షి గారితో మాట్లాడినట్లుగా కూడా ఆ ట్వీట్ అయితే మనకు తెలియజేస్తూ ఉంది, ఆ పోస్ట్ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. కానీ దీన్ని మాత్రం అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు గతంలో ఎన్నోసార్లు చంద్రబాబు హయాంలో జరగనంత అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని, ఎన్నో కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయని, రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ రంగం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగబోతుంది అంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడా కనపడటం లేదు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశం తీసుకున్నట్లయితే 3 రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉన్నటువంటి విశాఖలోనే అసలు కంపెనీలు లేని పరిస్థితి, అక్కడే ఎంప్లాయ్మెంట్ లేని పరిస్థితి, ఇంకా మేము ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో ఎలా బ్రతకాలి అంటూ కూడా యువత ప్రశ్నిస్తున్నట్లుగా ఈ పోస్ట్ ద్వారా అయితే మనకు తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం లేదు మేము ఈ 5 సంవత్సరాల్లో స్వపరిపాలనను అందించాం, రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చాడు జగనన్న అంటూ కూడా వాళ్ళు డంకా బజాయిస్తున్న క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదనేది మాత్రం ఈ పోస్ట్ ద్వారా మనం నిజంగా అర్థం చేసుకోవచ్చు. ఉపాధి అవకాశాలు కల్పించండి యువతకి, ఉపాధి అవకాశాలు కల్పిస్తే యువత పరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు, సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయండి అంటూ కూడా ఆ సారాంశం వచ్చేలాగా పద్మా మీనాక్షి గారు ఈ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన తరువాత అయినా సరే యువతలో మార్పు రావాలి, యువత ఆలోచించి ఓటు వేయాలి. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరో అన్ని రంగాలలో వారిని ఎంచుకునే బాధ్యత యువత మీదే ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ పోస్ట్ చేయడం జరిగింది అంటూ పద్మా మీనాక్షి గారు చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా ఆలోచించి ఓటేయాలని ఆవిడైతే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.